మనలో చాలామంది నేను మంచి చేసినా సరే ఎందుకు నాకే ఇలా జరుగుతుందని చాలామంది అయితే బాధపడతా ఉంటారండి. అలాంటి వారి కోసం మహాభారతంలో ఒక ఏకలవ్యుడి కథ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నానండి. పూర్వం భరద్వాజ మహాముని యొక్క కుమారుడు ద్రోణాచార్యుల వారు అయితే ఉండేవారండి. ఆయన కురువంశంలో కౌరవులకి పాండవులకి విలువిద్యను అయితే నేర్పిస్తూ ఉండేవాడు. అలాగే ఒక దట్టమైన అడవిలో హిరణ్యధనువుడు అనే ఒక గూడెపు రాజు యొక్క కుమారుడు ఈ ఏకలవ్యుడికి ధనువిద్యలు అంటే ఆసక్తి ఎక్కువ. అప్పుడు ఆయన తన తండ్రిని విలువిద్య నేర్చుకుంటాను అని చెప్పగా నీకు ఇంకా టైం ఉంది అని చెప్పటం అయితే జరుగుతుందండి. అప్పుడు ద్రోణాచార్యుల వారు ఈ కౌరవులకి పాండవులకి ఒక దట్టమైన అడవిలో విలువిద్యలు నేర్పించదలచి ఈ ఏకలవ్యుడు ఉండే ప్రాంతానికైతే వస్తాడండి. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారు అర్జునుడికి అలాగే మిగతా వారికి ధనుర్విద్యను నేర్పిస్తాం చూసి తాను కూడా ఆ గురువు గారి పట్ల అపారమైన భక్తితో గురువుగారు నేను కూడా మీ దగ్గర ధనుర్విద్య నేర్చుకుంటాను అని చెప్పగా అప్పుడు గురువుగారు నేను చాలా కాలం నుంచి కురువంశానికే విలువిద్య నేర్పిస్తున్నాను, బయట వారికి నేను నేర్పించలేను, నన్ను క్షమించు అని చెప్పగా అప్పుడు ఏకలవ్యుడు బాధపడుతూ తన గూడానికి వెళ్ళి నేను ఎలాగైనా సరే గురువుగారి దగ్గర ధనుర్విద్య నేర్చుకోవాలి అని తలిచి గురువుగారు నేర్పించకపోతే ఏమిటి, నేను గురువుగారి ప్రతిమ తయారు చేసి ఆయననే నా గురువుగా భావించి నేను ధనుర్విద్య నేర్చుకుంటాను అని చెప్పి ధనుర్విద్యనైతే చాలా అంటే చాలా కష్టపడి నేర్చుకుంటాడండి. అప్పుడు ఒకరోజు ఈ కౌరవులని పాండవులని ద్రోణాచార్యుల వారు ఈ దట్టమైన అడవి ప్రాంతానికి తీసుకువచ్చి తన శిష్యులు ఎంతవరకు ఈ ధనుర్విద్యను నేర్చుకున్నారో అని పరీక్షించదలిచి అటుగా వెళ్తున్న ఒక జింకని గురు చూసి సంధించమని చెప్పగా అప్పుడు అర్జునుడైతే ఆ జింకని సంధిస్తాడండి. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని నా గురువుగా భావించి మీ ప్రతిమ చేసి నేను ధనుర్విద్యను అయితే చాలా బాగా నేర్చుకున్నాను అని చెప్పి తన ధనుర్విద్యని ఆయన ముందు ప్రదర్శిస్తాడండి. అప్పుడు ఆ గురువుగారి దగ్గర ఉన్న ఒక కుక్క ఈ వింతగా ఉన్న ఏకలవ్యుని చూసి అరవటం మొదలు పెడుతుంది. అప్పుడు ఏకలవ్యుడు ఏంటి ఈ కుక్క నన్ను చూసి అరుస్తుందా అని కోపంతో తను ధనువుని తీసుకొని 6 బాణాలు పైకి 6 బాణాలు కిందకి ఆ కుక్క నోటు గుండా సంధింపచేసి ఆ కుక్క అరవకుండా చేస్తాడండి. అప్పుడు గురువుగారు సహనం లేని విద్య చాలా అనర్థాలకి కారణం అని చెప్పి నువ్వు నా దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాను అని చెప్పావు కదా, నాకు గురుదక్షిణగా మరి ఏమిస్తావు అని కోరగా అప్పుడు ఏకలవ్యుడు మీకు ఏమి దక్షిణ కావాలో కోరుకోమని చెప్పగా అప్పుడు ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడిని తన కుడి చేతి బొటనవేలునైతే అడుగుతాడండి. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తన కుడి చేతి బొటనవేలుని తీసి గురువుగారికి దక్షిణగా ఇస్తాడు. ఇక్కడ మనం ఒక శిష్యుడికి తన గురువుగారి పట్ల ఉన్న ప్రేమని అలాగే నిబద్ధతని చూడవచ్చు. అలాగే గురువుగారు సహనం లేని విద్య చాలా అనర్థాలకి కారణం అని ఆలోచించి ఏకలవ్యుడిని తన కుడి చేతి బొటనవేలు అయితే అడుగుతాడండి. ఇక్కడ ఈ విషయాన్ని చాలామంది గ్రహించక ద్రోణాచార్యుల వారు దురుద్దేశంతో ఎక్కడ తన శిష్యుడు అయినటువంటి అర్జునుడిని ఈ ఏకలవ్యుడు దాటి మంచి పేరు తెచ్చుకుంటాడో అనే ఒక చెడు బుద్ధితో ఏకలవ్యుడి కుడిచేటి బొటనవేలు అడిగాడు అని భావించి ఆయన్ని ఇప్పటికీ మనం తప్పుగా భావిస్తున్నామండి. అయినా సరే ఏకలవ్యుడు తన కుడిచేటి బొటనవేలు పోయినా సరే బాధపడకుండా ఇంకా కష్టపడి తన ధనుర్విద్యనైతే మళ్ళీ నేర్చుకుంటాడండి. అలాగే గురువుగారు భావించినట్టుగా ఒకానొక సమయంలో ఏకలవ్యుడు రాక్షసులతో చేతులు కలిపి ఇది మనం తెలుసుకోక చాలామంది ద్రోణాచార్యుల వారిని తప్పుగా అయితే భావిస్తూ ఉన్నామండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒక గురువు గారికి ఉన్న దూరదృష్టి, అలాగే ఒక శిష్యుడికి గురువుగారి పట్ల ఉన్న నిబద్ధత గౌరవాన్ని మనం ఈ కథ నుంచి నేర్చుకోవాలండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.